అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ మున్సిపాలిటీని గెలిస్తే ఏకంగా ఓ పార్టీ అధ్యక్షుడినే గెలిచినట్టని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారా? అందుకే ప్రత్యేకంగా ఆ పీఠాన్ని టార్గెట్ చేయబోతున్నారా? తాము ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఒక్కసారి కూడా ఎందుకు గెలవలేకపోయింది? ఈసారి ఎలా గెలుస్తామని అనుకుంటోంది? అసలు ఏదా మున్సిపాలిటీ? కాంగ్రెస్ పెద్దలకు ఎందుకంత ప్రత్యేకం? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ ఇది. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారాయన. అంతకుముందు 2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అదంతా వేరే లెక్క. ఇక ప్రస్తుతానికొస్తే ఈసారి కూడా ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచిన రాష్ట్రంలో పార్టీకి పవర్ పోవడంతో గజ్వేల్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయట. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పోటీ చేయగా 3వ స్థానానికి పరిమితమైంది కాంగ్రెస్. కానీ పార్టీకి అధికారం దక్కడంతో ఇప్పుడు గజ్వేల్ బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో 3rd ప్లేస్లో ఉన్న లోక్సభకు వచ్చేసరికి 2వ స్థానం రావడం, వలసలు పెరగడంతో గజ్వేల్ కాంగ్రెస్కు ఊపొచ్చిందని అంటున్నారు. ఆ ఊపుతోనే ప్రస్తుతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పీఠంపై కన్నేసిందట కాంగ్రెస్. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న గజ్వేల్ పట్టణాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మున్సిపాలిటీగా చేశారు. చుట్టుపక్కల కొన్ని గ్రామాలతో కలిపి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్చారు. మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చిన కాంగ్రెసే ఇక్కడ గెలుస్తుందని అనుకున్నా వాస్తవం వేరుగా ఉంది. మున్సిపాలిటీ ఏర్పడి 10 ఏళ్లైనా ఇప్పటివరకు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరలేదు. 2014లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరగ్గా మొత్తం 20 వార్డులకు గాను కేవలం ఒకే స్థానంతో సరిపెట్టుకుంది కాంగ్రెస్. గెలిచిన ఒక్కగానొక్క అభ్యర్థి కూడా గులాబీ గూటికి వెళ్లిపోయారు. ఇక రెండోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒకే సీటుకి పరిమితమైంది. మరోవైపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పై అసమ్మతి ఉందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లోనే సొంత పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ రాజమౌళిపై అవిశ్వాసం పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సరైన బలం లేకపోవడంతో ఏం చేయలేకపోయింది. మరోవైపు అవిశ్వాసంపై కోర్టు కూడా స్టే ఇవ్వడంతో మొత్తం ఆగిపోయింది. ఇంకో నెల రోజుల్లో పాలక మండలి పదవీకాలం ముగుస్తుంది. ఈ పరిస్థితుల్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గజ్వేల్ మున్సిపాలిటీలో పాగా వేసే దిశగా పావులు కదుపుతోందట కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారం ఉంది, నియోజకవర్గంలో బలం పెరిగింది కాబట్టి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనుకుంటున్నారట కాంగ్రెస్ లీడర్స్. అది కూడా గజ్వేల్ సాధారణ మున్సిపాలిటీ అయితే వేరే సంగతి. అది కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం కావడంతో ఈసారి ఇక్కడ పాగా వేస్తే అది అనేక రకాలుగా ప్రభావం చూపుతుందని నమ్ముతున్నారట కాంగ్రెస్ పెద్దలు. అందుకే ఇప్పటి నుంచే గజ్వేల్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఫైనల్ గా ఎవరు పట్టు నిలుపుకుంటారో చూడాలి మరి.